మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చలికాలం వచ్చేసింది. ఈ సీజన్లో పర్టికులర్గా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మాత్రమే మనం హెల్దీగా ఉంటాము, ఇవైతే మన ఒంటికి సరిపోదు అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉంటారు, న్యూట్రిషనిస్టులు. సో అలాంటి ఆహారం ఏంటి అంటే చలికాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది అయితే మనం తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, ఆకుకూరలు మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్పేసి విన్నాము. కానీ చలికాలంలో అదే ఆకుకూరలు తీసుకుంటే కొన్ని రకాల ఆకుకూరల వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయని విన్నాను. సో నిజమేనా అండి? అంటే రెండు విషయాలు మీకు చెప్పాలి. ఏది కూడా ఓవర్ నైట్గా జరగదు. ఇది కూడా ఓవర్ నైట్గా జరగదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవాళ, అంటే మీరని కాదు, ఒక వ్యక్తికి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చింది ఇవాళ, రైట్? అంటే దాని వెనకాల ఒక 1-2 years నుంచి బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. ఓకే, మీకు సిమ్టమ్స్ రాలేదు, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి, రైట్? దానివల్ల మీకు ఇవాళ అది ఎరప్ట్ అయింది, రైట్? ఇప్పుడు ఒక అగ్నిపర్వతం లావా పేలిందంటే ఇంటర్నల్గా ఎప్పటి నుంచో లోపల రియాక్షన్స్ జరుగుతున్నాయి. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ అ హ్యూమన్ బాడీ అనమాట. సో మీరు అన్నట్టుగా ఆకులను ఒక్కదాన్ని బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే, కాంబినేషన్లో అంటే యాక్చువల్గా ఈ స్టోన్స్ అనేవి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్. ఓకే, ఈ క్రిస్టల్స్ ఫామ్ అవడానికి రెండు రకాల రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి మళ్ళీ మెయిన్గా మన లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాప్లో ఓనర్ ఉన్నాడు, ఆయన కింద పని వాళ్ళు ఉన్నారు, ఈయన షాప్లో క్యాష్ కౌంటర్ మీద కూర్చుంటాడు. ఓకే, సో ఇంత సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఆయన వాళ్ళ మీదకి నమ్మి క్యాష్ కౌంటర్ వదిలేసి పోలేడు, అట్టే కూర్చుంటాడు. మా ఇంటి ముందర ఒక మెడికల్ షాప్ ఉంది, 9 o'clock ఓపెన్ అవుతుంది, ఆయన 1:32కి లంచ్కి వెళ్తాడు. సో 9 నుంచి 2 వరకు కంటిన్యూస్గా కౌంటర్ మీద కూర్చుంటాడు. సో కనీసం ఆ మధ్య బ్రేక్లో అంటే 9 to 2 అంటే దాదాపు 5 hours ఆ బ్రేక్, ఒక చిన్న బ్రేక్ కూడా తీసుకోడు ఆయన, రైట్? అంటే నేచర్ కాల్ అటెండ్ చేయట్లేదు. పైపెచ్చు మళ్ళీ నేను వాటర్ తాగితే ఎక్కడ వాష్రూమ్ వస్తుందో అని వాటర్ కన్జంప్షన్ వెళ్ళరు, యూరిన్ వచ్చినా వెళ్ళరు. రెండోదంటే వాటర్ కన్జంప్షన్ కట్ చేస్తారు. ఇది ఈ మధ్యలో అంటే ఐఎమ్ సారీ టు సే బట్ ఫీమేల్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు పాపం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళకి ఎక్కడ ఆ ఫెసిలిటీ ఉంటుందో తెలియదు. ప్రతిరోజు ఒక డిఫరెంట్ లొకేషన్కి వెళ్తారు, రైట్? ఆ భయంతో వాళ్ళు వాటర్ తాగడం తగ్గించేస్తారు, రైట్? అంటే మనకి కనీసం తక్కువలో తక్కువ డైలీ 3 liters వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఓకే, ఆ 3 liters వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడు, రైట్? అంటే మనం చిన్నప్పుడు చూస్తే, అంటే ఇప్పుడు లేవు కానీ పొలాల్లో మెషిన్స్ ఉండేవి నీళ్లు తోడడానికి. అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు, కంటిన్యూస్గా ఆ మోటార్లో వాటర్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ మోటార్ హీట్ ఎక్కుతుంది వర్క్ చేసినప్పుడు, రైట్? ఈవెన్ ఒక 10-15 years బ్యాక్ కూడా కార్లో రేడియేటర్ ఉండేది, ఆ రేడియేటర్లో వాటర్ పోస్తూ ఉండాలి. ఇప్పుడంటే కెమికల్ కూలెంట్స్ అవన్నీ వచ్చాయి, సిస్టమ్ మారిపోయింది, బట్ ఇంతకుముందు ఆ సిస్టమ్ ఉండేది అనమాట. సో అలా మన బాడీకి కూడా, రైట్, ఆ హీట్ ఎక్కడం ప్లస్ కిడ్నీస్ ఫ్లష్ అవుట్ అవ్వాలి. ఫ్లష్ అవుట్ అవ్వాలి అంటే వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి, రైట్? అంటే ఈ సీజన్లో కొంచెం వడికన్సే దాని ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సీజన్లో పాలకూర ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయని విన్నాను, నిజమేనా అండి? అదే పాలకూర వల్లనేనా? ఓన్లీ పాలకూర కాదు, పాలకూర టమాటా కాంబినేషన్, పాలకూర టమాటా కాంబినేషన్లో తింటే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అండ్ అంటే ఓన్లీ తిన్న ప్రతి వాళ్ళకు వస్తాయని కాదు, మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న లైఫ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ లైఫ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంతేగాని మా నాన్నకు వచ్చాయి నాకు వస్తాయి, మా తాతకు వచ్చాయి నాకు వస్తాయి అని మిత్లో ఆ భ్రమలో ఉండకండి, రైట్? ఎట్లాంటి ఫుడ్ డేంజర్ సార్ మామూలుగా ఈ వింటర్ సీజన్లో? ఎట్లాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలంటారు? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? అంటే ఒకటి, ఇక్కడ వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మన వాత పిత్త కఫాలు ఈ 3 బ్యాలెన్స్గా ఉండాలి, ఏది ఎక్కువ అవ్వకూడదు, రైట్? సో ఈ వింటర్ సీజన్లో మనకు కొంచెం ఆ ఫ్లమ్ ఎక్కువ వస్తుంది, కఫం ఎక్కువ వస్తుంది. సో ఆ కఫంని తయారు చేసే ఫుడ్స్ తీసుకోకూడదు. అంటే బేసిక్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పొట్లకాయ ఉంది, అది చాలా చలవ చేస్తుంది. ఇంకొక దురదృష్టం చెప్పాలంటే, మనం ఒక 10-20 years బ్యాక్ వెళ్తే ఒక పర్టికులర్ వెజిటబుల్ ఒక పర్టికులర్ సీజన్లో దొరికేది. ఇప్పుడు మీకు మామిడికాయ ఉంది, ఓన్లీ సమ్మర్లో దొరికేది. ఇప్పుడు ఏమైంది, కోల్డ్ స్టోరేజ్లో పుణ్యం అని
ప్రతి వెజిటబుల్ 365 డేస్ దొరుకుతుంది. దొరుకుతున్నాయి. ఏది ఎప్పుడు తినాలో ఏది ఎప్పుడు తినకూడదు ఎవరికి తెలియట్లేదు. మార్కెట్లో దొరికింది, సూపర్ మార్కెట్లో దొరికింది, వెళ్ళి తెచ్చుకొని తినేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పొట్లకాయ ఉంది, ఆ పొట్లకాయ చాలా చలువ చేస్తుంది, వింటర్ సీజన్లో తినకూడదు. రైట్. మామిడికాయ ఉంది, మామిడికాయ ఎప్పుడు తినాలి? అప్పుడు చైత్ర మాసంలోనే తినాలి, అప్పుడే ఒరిజినల్గా మామిడికాయలు వస్తాయి. మీరు నోటీస్ చేస్తే ఆ ఒరిజినల్ మామిడికాయలకి వీటికి చాలా తేడా ఉంది. సైజులో కానీ క్వాలిటీలో కానీ తేడా ఉంది. వాటికి ఉన్నంత పులుపు వీటికి లేదు. రైట్. సో అంటే మళ్ళీ ఈ ప్రకృతి ఏదైతే ఉందో దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడే మనం హెల్తీగా ఉంటాం. నేను దాన్ని జయిస్తాను, నేను దాన్ని ఎదిరిస్తాను అంటే యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. మొత్తానికి పొట్లకాయ ఒకటి, ఇంకా ఏం తినకూడదండి? అలా చలువ చేసేవి, ఆ ఫ్లమ్ను జనరేట్ చేసేవి ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పనసకాయ ఉంది, అది కూడా కొంచెం చాలా చలువ చేస్తుంది. దాంతో పాటుగా ఇంకా మేజర్గా చెప్పాలంటే ఈ సైనస్, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ సీజన్లో. వాళ్ళు ఏంటంటే సాల్ట్ తక్కువ తినాలి. రైట్. సాల్ట్ తక్కువ తినాలి, ప్లస్ ఆయిలీ ఫుడ్స్ తక్కువ తినాలి. అంటే యాక్చువల్గా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ఈ వాయు నాళాలు ఏవైతే ఉంటాయో వాటి గోడలు మందం ఎక్కుతాయి. గోడలు మందం ఎక్కడం వల్ల లోపల ప్యాసేజ్ ఏదైతుందో అది సన్నగా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు గాలి పీల్చుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. రైట్. ఇప్పుడు దానికి పైపెచ్చు, రైట్, ఇప్పుడు ఐస్ క్రీమ్ లాంటి ఫుడ్స్, కూల్ డ్రింక్ లాంటివి ఏమైనా తిన్నారనుకో, నైట్ టైం ఐస్ క్రీమ్ అలవాటు అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు చలికాలంలో, అది తప్పంటారు అయితే మొత్తం? 100%. ఇంకా దానికి దురదృష్టం ఏంటంటే మన ఫంక్షన్స్, ఇప్పుడు మనం మంత్లీ కనీసం 1-2 ఫంక్షన్స్ అవునన్నా కాదన్నా అటెండ్ అవుతాం. దాంట్లో ఐస్ క్రీమ్ పెట్టకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ. అరే వీడు ఇంత పెద్ద ఫంక్షన్ చేశాడు, కనీసం ఐస్ క్రీమ్ పెట్టలేదు అంటాడు. రైట్. సో అంటే మన రూల్స్ ఎట్లా ఉంటాయంటే, మనం సాధారణంగా రెగ్యులర్ తినే ఫుడ్ తింటే కనీసం 3 hours పడుకోవాలి. ఆ ఫుడ్లో స్వీట్ యాడ్ అవుతే ఇంకో 2 hours ఎక్స్టెండ్ చేయాలి. అంటే తిన్న తర్వాత 5 hours పడుకోవాలి. దానికి ఐస్ క్రీమ్ యాడ్ అయింది అనుకోండి, ఇంకో 4 hours యాడ్ చేయాలి. 3 + 4 7 hours తర్వాత పడుకోవాలి. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే, ఫుడ్ అనేది చాలా వేడిగా తింటాం మనం. వాళ్ళు మనకు చాలా వేడిగా సర్వ్ చేస్తారు కూడా, దాని కింద వేడి పెట్టి వేడిగా సర్వ్ చేస్తారు. అంత వేడి ఫుడ్ తింటాం, ప్లస్ లోపల జఠరాగ్ని అనేది వేడి. ఇదంతా చాలా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో నడుస్తుంటే దాని మీద మీరు ఐస్ క్రీమ్ వేసారనుకోండి, ఆ కాలుతున్న మంట మీద నీళ్ళు చల్లినట్టు అనమాట. సో డైజెషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. పొట్ట రావడానికి కారణం ఇదే. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, ఇండైజెషన్ సమస్యలు వస్తూ ఉంటాయి. రైట్. అసలు మన జియోగ్రఫికల్ కండిషన్, మన సమశీతోష్ణ మండలంలో అసలు మన ఐస్ క్రీమ్స్ తినకూడదు. లేదు తిన్నారు పొరపాటున అనుకోండి, ఏదో మధ్యాహ్నం ఒకటి తినండి, బట్ దాన్ని మళ్ళీ ఫుడ్తో యాడ్ చేయకండి. ఫుడ్తో యాడ్ చేస్తే మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. టోటల్ అంతా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆల్రెడీ అందులో మీకు అంతా మసాలా ఫుడ్స్ ఉంటాయి, దాంతో మీరు అన్న యాసిడిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ ఈ ఐస్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఇండైజెషన్ వస్తుంది. ఇండైజెషన్ వల్ల మళ్ళీ ఇంకా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంది. ఎట్లాంటి ఫుడ్ మంచిది అంటారు? ఈ మనకి వేడి చేసే ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ మిరియాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ తాగి అలవాటు ఉంది అనుకోండి, టీలో 4 మిరియాలు వేసుకోండి, పౌడర్ వేసుకోండి. రైట్. లేదు రాత్రి పడుకునేటప్పుడు 1 కప్పు పాలు తీసుకోండి. రైట్. పాలలో 4 మిరియాలు వేసుకోండి, కాస్త పసుపు వేసుకోండి. పసుపు మంచి వేడి చేస్తుంది, అది తాగేసి పడుకోండి. మంచి రిలాక్స్గా నిద్ర వస్తుంది, హ్యాపీగా రిలాక్స్గా నిద్ర వస్తుంది. సో ఇలా వేడి పదార్థాలు వేడి తీసుకోవాలి. ప్లస్ ఎవరికైతే ఈ సైనస్ అస్తమా ఉన్నాయో వాళ్ళు కనీసం వీక్లీ 2-3 times స్టీమ్ తీసుకోవాలి. ఆ స్టీమ్ తీసుకోవడం వల్ల ఆ వాయునాళాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లమ్ క్లియర్ అయ్యి అవి ఓపెన్ అవుతాయి. రైట్. ఓపెన్ అయ్యి వాళ్ళకి ఏదైతే శ్వాసకోశ సమస్యలు ఉంటాయో, మెయిన్ ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇదే సార్, ఏంటంటే సీజన్ స్టార్ట్ అయ్యేదానికి 20 days ముందు నుంచి ఆ సింటమ్స్ కనపడతా ఉంటాయి. ఇంకా ఈ 3 నెలలు అయితే పాపం చాలా ఇబ్బంది, నరకం అనుభవిస్తూ ఉంటారు. అందుకే పాపం ఇంకా ఇవి కూడా ఇన్హేలర్స్ కూడా వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు క్యారీ చేస్తారు మొబైల్తో పాటు. మనం ఎట్లా ప్యాకెట్లో మొబైల్ క్యారీ చేస్తాం, అట్లాంటి వాళ్ళు అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొంచెం వేడి ఆహార పదార్థాలు, వేడిని కలిగించే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ కూడా చలవ చేస్తాయి. ఏ రకాల? ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంది, బనానా చలువ చేస్తుంది. పైనాపిల్ ఉంది, పైనాపిల్ కూడా చలువ చేస్తుంది. సో వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్న ఐస్ క్రీమ్సే కాదు, ఈ ఫ్రూట్స్ కూడా ఈవినింగ్ 4 తర్వాత తినకూడదు. రైట్. కర్డ్ ఉంది,
నైట్ మీల్స్ అసలు ఎవరూ తినకూడదు, రైట్? కర్డ్ చాలా హెవీ అనమాట, డైజెషన్ చాలా హెవీ, ఎవరూ తినకూడదు. ఎస్పెషల్లీ మనం ఇందాక చెప్పుకున్న క్రైటీరియాలో ఉన్న వాళ్ళు అసలే తినకూడదు. పెరుగుతో తింటే గానీ ముగించినట్లు ఉండదని చెప్పేసి అంటా ఉంటారు కదా. ఓకే, అది మీ హ్యాబిట్ అయితే ఓకే, బట్ ఆల్రెడీ మీకు సమస్య ఉంది కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి కాబట్టి అవాయిడ్ చేయండి, దూరం ఉండేది దూరం ఉంటే better. మధ్యాహ్నం తినండి, హ్యాపీగా తినండి, ఇబ్బంది ఏం లేదు, రైట్? 4 తర్వాత ఐస్ క్రీమ్, కర్డ్, తర్వాత మనం ఇందాక చెప్పుకున్న చలువ చేసే ఫ్రూట్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఫుల్ స్టాప్ చేసేయాలి. 4 లోపే తినాలి ఏం తిన్నా కూడా. ఇది మొత్తం మీద ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఫుడ్ అయితే మంచిది, ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోకూడదు అనేది మనకి ఓం ప్రకాష్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.